ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్టూడెంట్స్ పర్టికులర్గా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే స్టూడెంట్స్ ఉంటారు. ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామినేషన్స్ అన్నింటిలో కూడా హయ్యెస్ట్గా ఉండేటువంటిది చాలా ఉన్నతమైన పోస్టులు ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్స్ అనేది. దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు అందరూ కూడా. నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ డీటెయిల్ చూసుకుంటే టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి మనకి గ్రేడ్ బి ఆఫీసర్స్లో మనకి జనరల్ ఆఫీసర్స్ ఉన్నాయి. దాని తర్వాత ఆఫీసర్స్ ఇన్ మనకి డిఈపిఆర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్లో పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా డిఎస్ఐఎం డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్లో కూడా మనకు పోస్టులు ఉన్నాయి. అయితే ఎక్కువ జనరలిస్ట్ పోస్టులు ఉన్నాయి. జనరల్ పోస్టులు 66 జనరల్ ఆఫీసర్స్, 22 ఎకనామిక్స్, 7 వచ్చేసేమో ఆఫీసర్స్ ఇన్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. టోటల్గా 94 వేకెన్సీస్. ఎస్, కంపారిటివ్లీ తక్కువ వేకెన్సీస్ ఈసారి ఇచ్చారు. బట్ గుడ్ వేకెన్సీస్ ఎప్పుడు తక్కువనే ఉంటాయి. బట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి. బట్ ఆ వేకెన్సీస్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీకు అవసరం లేదు. బికాస్ యూ నీడ్ ఓన్లీ 1 పోస్ట్ టు జాయిన్. ఒక పోస్ట్ ఉంటే దట్ ఈజ్ ఎనఫ్. సో దానికి తగ్గట్టుగానే మీ ప్రిపరేషన్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇక శాలరీ చూస్తే నేను చెప్పాను కదా, బెస్ట్ పోస్ట్ బ్యాంకింగ్లో చాలా బెస్ట్ పోస్ట్ ఉంది. బేసిక్ శాలరీ 55,200తో స్టార్ట్ అయ్యి ప్రజెంట్గా వచ్చేసి అట్ ప్రజెంట్ అప్రాక్సిమేట్గా 1,22,717 రూపీస్ పర్ మంత్ మీకు శాలరీ వస్తుంది. బ్యాంకింగ్లో ఇంత ఎక్కువ శాలరీ ఇచ్చేటువంటి పోస్టులు ఏది లేదు కాబట్టి ఇంత డిమాండ్ ఉంటుంది దీనికి. ఇది కాకుండా అదర్ పర్క్స్ బెనిఫిట్స్ చాలా ఇవ్వడం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అకామిడేషన్ ఇస్తారు అవైలబిలిటీని బట్టి ఆఫ్ కోర్స్, లేకపోతే హెచ్ఆర్ఏ పే చేస్తారు. రియంబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్ ఫర్ అఫీషియల్ పర్పస్ ఉంటుంది. న్యూస్ పేపర్ ఉంటుంది, టెలిఫోన్ చార్జెస్ ఉంటుంది, బుక్ గ్రాండ్ ఉంటుంది, అలవెన్సెస్ ఫర్ ఫర్నిషింగ్ రెసిడెన్స్, ఇలాంటివి చాలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకోసమనే ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్స్ డెఫినెట్గా చాలా బెస్ట్ పోస్ట్ అవుతుంది. కాబట్టి ఇంత మంచి బెనిఫిట్స్ దీని ద్వారా వస్తాయి. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను గ్రాడ్యుయేషన్ 60% మీకు ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అయితే మాత్రం 50% ఉంటే సరిపోతుంది. ఫస్ట్ జూలై 24 వరకు. లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55% ఉన్నా సరిపోతుంది. గ్రాడ్యుయేషన్ 60 ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 55 ఏది ఉన్నా సరిపోతుంది. ఇది జనరల్ పోస్టుల కోసం. అదే ఎకనామిక్స్ వాళ్ళకి స్పెషలైజ్డ్ ఎకానమీ చేసి ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్. మీకు నోటిఫికేషన్ ఒకసారి చూడండి, మీకు సరిపోతుందని తెలుస్తుంది. అదే స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఇన్ స్టాటిస్టిక్స్ అయితే మాత్రం స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ మీరు చదువుకొని ఉండాల్సి వస్తుంది. గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ దాన్ని ఒకసారి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాన్ని ఒకసారి మీరు చూడండి, మీకు తెలుస్తూ ఉంది. అండ్ ఏజ్ వచ్చేసి జూలై 1 వరకు 21 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి, 30 ఇయర్స్ లోపల ఉండాలి. అండ్ జనరల్ క్యాండిడేట్స్కి, రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఎట్లాగా ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్లో కూడా 6 అటెంప్ట్స్ మ్యాక్సిమంగా ఉంటుంది. ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి మ్యాక్సిమంగా 6 అటెంప్ట్స్ మాత్రమే చేసుకోవచ్చు. ఆర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, అటువంటి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్కి అటువంటి లిమిట్ అంటూ ఏది లేదు. ఇక లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి మనకు 16th ఆగస్టు వరకు 6 o'clock ఈవినింగ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది. అండ్ ఇక ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ చూడండి, డేట్స్ చూడండి. అదే ఈ ఎగ్జామినేషన్ సంబంధించి జనరల్ ఆఫీసర్స్ మాత్రం ఫేజ్ 1 ఎగ్జామినేషన్ September 8th కండక్ట్ చేస్తారు. అదే ఫేజ్ 2 ఎగ్జామినేషన్ October 19th కండక్ట్ చేస్తారు. ఇక ఆఫీసర్స్ ఇన్ ఎకనామిక్స్ వచ్చేసి ఫేజ్ 1 మీకు September 14th, ఫేజ్ 2 October 26th. అండ్ ఆఫీసర్స్ ఇన్ స్టాటిస్టిక్స్ కూడా సేమ్ September 14th ఫేజ్ 1 కండక్ట్ చేస్తారు, October 26th ఫేజ్ 2 కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు 850 రూపీస్ ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. దీనికి 18% జిఎస్టీ అడిషనల్గా ఉంటుంది. అండ్ ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 1 ఎక్కడ ఉన్నాయి, ఫేజ్ 2 ఎక్కడ ఉన్నాయి అనేది. ఫేజ్ 2 ఎగ్జామినేషన్ మాత్రం ఓన్లీ అంటే నియర్ బై ఇచ్చాం మనం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై రాసే వాళ్ళకి, ఏపీ తెలంగాణ క్యాండిడేట్స్ ఈ మూడిట్ల దగ్గరికైనా వీళ్ళు రాసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ తీసుకోవచ్చు, ఆర్ ఎదర్ థింగ్స్ యూ కెన్ యూజ్ ఇట్. అండ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే ఫేజ్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫేజ్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది, దీని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే 3 level ప్రాసెస్ అనమాట. ఫేజ్ 1 ఎగ్జామినేషన్ అండ్ ఫేజ్ 2 ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ. అండ్ చూడండి జనరల్ ఆఫీసర్స్కి ఫేజ్ 1 ఎగ్జామినేషన్ మనకి 4 పేపర్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ డీటెయిల్డ్గా సెక్షన్స్ మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వకపోయినా లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామినేషన్ బేస్ చేసుకుని మనం ఇది ఇస్తున్నాము. ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ మార్క్స్ టోటల్గా 120 మార్క్స్, 120 minutes, 2 hours ఉంటుంది. 200 మార్క్స్కి పేపరు. ఇది సెక్షన్ బేస్గా ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు యాక్చువల్ హ్యాండ్అవుట్ మీకు హాల్ టికెట్ వచ్చినప్పుడు అందులో మీకు డీటెయిల్స్ ఇస్తారు. బట్ లాస్ట్ ఇయర్ బేస్ చేసుకొని ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇక ఫేజ్ 2 జనరల్ చూడండి, ఇది ఇంపార్టెంట్. దీంట్లో వచ్చేసాక 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్, పేపర్ 2 ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్, పేపర్ 3 జనరల్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఈ 3 కూడా 3 different షిఫ్ట్స్లో
మీకు కండక్ట్ చేస్తారు. డిఫరెంట్ హాల్ టికెట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. షిఫ్ట్స్లో కండక్ట్ చేస్తారు కాబట్టి ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ పేపర్ 1 వచ్చేసి మీకు ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ 2 ఉంటాయి. ఆబ్జెక్టివ్లో 50 మార్క్స్కి ఉంటుంది, డిస్క్రిప్టివ్ 50 మార్క్స్. ఆబ్జెక్టివ్ పేపర్ రాయడానికి మీకు 30 మినిట్స్ టైము, అదే డిస్క్రిప్టివ్ పేపర్ రాయడానికి 90 మినిట్స్ టైము. ఒక పేపర్ 1లో మీకు ఆ 2 ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్ పేపర్ 2 డిస్క్రిప్టివ్లోనే ఉంటుంది. అది కీబోర్డ్తో మీరు రాయాల్సి ఉంటుంది, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈజ్ అంటే హ్యాండ్ రైటర్ కాదు, ఓన్లీ కీబోర్డ్ ద్వారా ఆన్లైన్లోనే మీరు రాయాల్సి వస్తుంది. 100 మార్క్స్ ఉంటుంది, 90 మినిట్స్ టైం ఇస్తారు, 1.5 hour టైం ఇస్తారు. ఆ తర్వాత పేపర్ 3 వచ్చేసి జనరల్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్. ఇది కూడా ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ కంబైన్డ్ ఉంటుంది. అది ఆబ్జెక్టివ్ 50 మార్క్స్, డిస్క్రిప్టివ్ 50 మార్క్స్. ఆబ్జెక్టివ్కి మీకు 30 మినిట్స్, రెండింటికి కలిపి 120 మినిట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ తర్వాత డీటెయిల్స్ ఆ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయని మీరు ఒకసారి ఇది వీడియో పాస్ చేసుకొని చూసుకోండి, మీకు తెలుస్తుంది. ఇక ఆఫీసర్స్ ఇన్ ఎకనామిక్స్ తీసుకుంటే ప్రిలిమ్స్ ఫేజ్ 1 అంటాం మనం. ఫేజ్ 1 వచ్చేసి పేపర్ 2 పేపర్ ఉంటాయి ఫేజ్ 1లో. అది 2 ఆబ్జెక్టివ్లు ఉంటుంది. ఆబ్జెక్టివ్ వచ్చేసి ఎకనామిక్స్ 120 మినిట్స్ 100 మార్క్స్ ఇస్తుంది. పేపర్ 2లో ఇంగ్లీష్, అది డిస్క్రిప్టివ్, అది ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. అది 120 మినిట్స్ 100 మార్క్స్ ఉంటుంది. దీని తర్వాత ఫేజ్ 2 డిఫరెంట్ డేట్స్లో కండక్ట్ చేస్తారు. ఫేజ్ 2 పేపర్ 1 అందులో డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది ఎకనామిక్స్లో, అండ్ పేపర్ 2 డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది, అది కూడా ఎకనామిక్స్లోనే. ఆ రెండింటికి 120 మినిట్స్ ఈచ్, 100 మార్క్స్ ఈచ్ చొప్పున దీనికి ఉంటుంది. టోటల్గా ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపి 400 మార్క్స్ ఉంటుంది. అండ్ ఇక ఆఫీసర్స్ ఇన్ స్టాటిస్టిక్స్లో చూస్తే ఇది కూడా పేపర్ 1లో మీకు 120 మినిట్స్ 100 మ్యాక్సిమం మార్క్స్ ఉంటుంది. స్టాటిస్టిక్స్ మీద ఉంటుంది అది. దాని తర్వాత పేపర్ 2 వచ్చేసి స్టాటిస్టిక్స్లోనే ఉంటుంది. అది క్వశ్చన్స్ పేపర్ డిస్ప్లేడ్ అనే కంప్యూటర్ ఆన్సర్స్ టు బి రిటర్న్ అనే పేపర్ మీద రాయాల్సి ఉంటుంది. స్టాటిస్టిక్స్ 180 మినిట్స్ 3 hours టైం ఇస్తారు, 100 మార్క్స్. అండ్ థర్డ్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ ఉంటుంది, బట్ హెల్ప్ కీబోర్డ్ ద్వారా మీరు ఆన్లైన్లో రాయాల్సి వస్తుంది. 90 మినిట్స్ 100 మార్క్స్, టోటల్గా 300 మార్క్స్, 2 ఇట్లో కలిపి ఇది ఎగ్జామినేషన్ ఉండేది. ఇక ఇంటర్వ్యూ మీకు 75 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక సెలక్షన్ ఎట్లా ఉంటుందంటే ఫేజ్ 1లో వచ్చినటువంటి ఫైనల్ సెలక్షన్ మీకు ఫేజ్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. మీకు ఫేజ్ 2లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల్ని బేస్ చేసుకుని మాత్రమే ఫైనల్ సెలక్షన్ అనేది ఆల్ ద 3 పోస్ట్కి మీకు అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూ మార్క్స్ అంటే ఫేజ్ 2 మార్క్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అండ్ డీటెయిల్డ్ సిలబస్ అంతా కూడా మీకు నోటిఫికేషన్లోనే ఇచ్చారు. ఎక్సెప్ట్ జనరల్ ఆఫీసర్స్కి ప్రిలిమ్స్కి మనకు ఆల్రెడీ తెలిసింది, ఆల్ బ్యాంక్ ఎగ్జామినేషన్కి ఎలా ఉంటుందో దానికే. బట్ ఫేజ్ 2 జనరల్ ఆఫీసర్స్ కావచ్చు, అండ్ ఆఫీసర్స్ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎకనామిక్స్లో ఉండేటువంటి వాటికి డీటెయిల్డ్ సిలబస్ అంతా నోటిఫికేషన్లు ఇచ్చారు. అండ్ బెస్ట్ పోస్టులు, ఎక్కువ జాబ్ వచ్చేది, ఎక్కువ శాలరీస్ ఉండేది, ఎక్కువ బెనిఫిట్స్ ఉండేది, అండ్ ఓన్లీ సిటీస్లోనే వర్క్ చేసేటువంటి అవకాశం ఉండేది. ఓన్లీ క్యాపిటల్ సిటీస్ ఆఫ్ ద స్టేట్స్లోనే మీకు ఈ రిజర్వ్ బ్యాంకు బ్రాంచెస్ ఉంటాయి. కాబట్టి ద బెస్ట్ అంటే అర్బన్ ఏరియాలో పనిచేద్దాం అనుకున్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఇది ఒక బెనిఫిట్ బాగా ఉండేటువంటి నోటిఫికేషను. డోంట్ లివ్ దిస్ ఆపర్చునిటీ, వర్క్ హార్డ్. దీంతో పాటుగా ఆల్ అదర్ త్వరలో ఎస్బీఐ నుంచి రాబోతుంది. ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ ఈజ్ అబౌట్ టు కమ్, అండ్ ఎస్బీఐ నోటిఫికేషన్స్ పీఓ అండ్ క్లర్క్ 2 కూడా రాబోతున్నాయి. అండ్ మెనీ అదర్ బ్యాంక్స్ బిసైడ్ దిస్ వన్, ఆఫ్ కోర్స్ ఎస్ఎస్సి సిజిఎల్ ఉంది. ఆ తర్వాత రైల్వే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. అన్ని ఎగ్జామినేషన్స్కి మీ ఒక ప్రిపరేషన్ గట్టిగా చేస్తే డెఫినెట్ యూ కెన్ గెట్ సెలెక్టెడ్. బట్ ఓన్లీ ఆర్బీఐనే టార్గెట్ చేసిన స్టూడెంట్స్ చాలా సీరియస్గా ప్రిలిమ్స్, మెయిన్స్ 2 ఇప్పటి నుంచే చదువుతూ మొదలు పెట్టండి. డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్.